తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఒక్క తెలుగులోనే కాదు తమిళ మలయాళ భాషల్లో ప్రముఖ హీరోల పక్కన వెండితెరపై వెలిగిపోతుంది ఈ భామ. ఇప్పుడు తెలుగులోనూ అగ్ర హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తుంది. ఇప్పటికే తెలుగులోనూ నేను శైలజ నేను లోకల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఏకంగా బంపర్ ఆఫర్స్ నే దక్కించుకుంది. చలాకీగా ఉంటూ మన పక్కింటి అమ్మాయిలా ఉండే కీర్తి సురేష్ కు తెలుగు తమిళ మలయాళ భాషల్లో అవకాశాలు క్యూ కొడుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో పట్టాలెక్కనున్న ఓ పెద్ద ప్రాజెక్టు కూడా దక్కించుకుంది. దీంతో ఇక టాలీవుడ్ లో కీర్తి సురేష్ టైం స్టార్ట్ అయిందని అటు ఫ్యాన్స్ ఇటు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంతకీ ఈ కీర్తి సురేష్ ఎవరో తెలుసా? ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ తో పాటు అనేక సినిమాల్లో బాలనటిగా వెండితెరకు పరిచయమైన కీర్తి సురేష్ మరి ఎవరో కాదు, ప్రముఖ సీనియర్ నటి ప్రొడ్యూసర్ మేనకా సురేష్ కుమార్తె. మేనకా అప్పట్లో మలయాళ తమిళ హిందీ కన్నడ భాషల్లో హీరోయిన్ గా ఓ వెలిగిపోయింది. 1987 అక్టోబర్ లో ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ ను గురువాయూర్ లో శ్రీకృష్ణ టెంపుల్ లో ప్రేమ వివాహం చేసుకుంది. వివిధ భాషల్లో 116కు పైగా సినిమాల్లో నటించిన మేనకా ప్రేమ పెళ్లి తరువాత సీరియల్స్ లో నటించింది. పలు సీరియల్స్ కు ప్రొడ్యూసర్ గా పనిచేసింది. ఆమెకు రేవతి సురేష్ కీర్తి సురేష్ ఇద్దరు కుమార్తెలు. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన 1980లో వచ్చిన సూపర్ హిట్ మూవీ పున్నమి నాగులో నటించింది. ఇప్పుడు ఆమె కుమార్తె కీర్తి సురేష్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. దీంతో మెగాస్టార్ మేనకా కాంబినేషన్ లో వచ్చిన పున్నమి నాగు సూపర్ హిట్ అయినట్లే పవన్ కీర్తి సురేష్ జోడిగా వస్తున్న సినిమా కూడా సూపర్ హిట్ ఏనని జోస్యం చెప్పేస్తున్నారు అభిమానులు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.